నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇతర ప్రాధాన్యత రంగాలకు లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ప్రకాశం భవనంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధులు మరింత మెరుగుపడేలా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. పీఎంఈజీపీ రుణాల మంజూరు వేగవంతం చేయాలన్నారు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆ దిశగా బ్యాంకర్లు, డీఆర్డీఏ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చేనేత, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్, విద్యా రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 105.69% రుణాలు మంజూరు చేసినట్లు ఎల్డీఎం అబ్దుల్ రహీం తెలిపారు. సమావేశంలో పీడీసీసీ బ్యాంక్ సీఈఓ కోటిరెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం శ్రీనివాసరావు, డీఆర్డీఏపీడీ వసుంధర, మెప్మాపీడీ రవికుమార్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బేబీరాణి తదితరులు పాల్గొన్నారు. prospective farmers at courtesy, we can encourage them for further extension and repayment. Okay, see, data officer is short-sighted bankers, so we'll try to, groom the new farmers and also check how they are utilizing this loan, how much they have been given, whether the scale of finance is okay, insufficient is then obviously it will be go wasted. A particular crop ki valku extents ki taga valu ichara leda దాని గురించిన ఒక స్టడీ నాకు కావాలి. ఓకే, ఈ డేటాస్ ఇచ్చేసి ఆర్బీకేస్ ద్వారా ఒక స్టడీ చేసేసి హౌ దిస్ లోన్ ఎంత ఇచ్చారు, వేర్ వాస్ యూటిలైజేషన్, దెన్ హౌ ఇట్ వాస్ యూటిలైజ్డ్. అది ఒకసారి టంగుటూరు మండలం టి నాయుడుపాలెం జాతీయ రహదారిపై గురువారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవరు నిద్రమత్తులో కారును డివైడర్ పైకి ఎక్కించడంతో కారు బోల్తా పడింది. పాలకొల్లు నుంచి కందుకూరు వెళుతున్న కారులో 5గురు ప్రయాణిస్తూ ఉండగా ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవరు చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. తర్వాత వేణు రాయని వేణు తీసుకోకుండా 32 years. ఒకసారి పైకి ఎక్కించండి. రెండు కవర్లు ఏమన్నా రెండు కాగితాలు ఏమన్నా కవర్లు మనం వైర్ పక్కన పెట్టుకో కొంచెం రెండు చేపలు కమ్మలు సార్, పట్టి కవర్లు
నువ్వు సార్ పిలిచాడా లేదా మీడియా? కొండపి మండలం మిట్టపాలెం ముప్పవరం గ్రామాల్లో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 3 నెలల క్రిందట సమన్వయకర్తగా ప్రకటించినప్పుడు అందరూ నిరుత్సాహంగా పెదవి విరిచారన్నారు. చంద్రబాబు నన్ను ఒక చెత్త అని మాట్లాడారు. 3 నెలలుగా టీడీపీ నాయకులు మాటలతో నాపై ఎదురుదాడి చేశారన్నారు. కానీ వైసీపీ సైనికులు నాకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. నాపై నమ్మకంతో నన్ను గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటామని అభయం ఇస్తున్నారని తెలిపారు. త్వరలో మళ్లీ జగనన్నను సీఎంగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కొండపిలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా, ఒక్క అవకాశం ఇవ్వాలని నేను కోరగానే ప్రజలంతా కొండపి గడ్డ వైసీపీ అడ్డా అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కొండపి మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గెలుపులో భాగంగా ఈరోజు ఈ మిట్టపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం యొక్క సభ నిజంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంతరించుకుంటుందని చెప్పి కూడా నేను భావించుకుంటూ సోదరులు కొండయ్య గారిని మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనందరి తరఫున చప్పట్లతోటి రేపు జరగబోయే ఎన్నికల్లో మిట్టపాలెం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనం చేసుకుంటాం. మిట్టపాలెంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి నాయకులు, మండలం నలుగురు నుంచి ఇచ్చేసినటువంటి సొసైటీ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవతాతలకు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా ఈ 3 నెలల్లో ఒక కొత్త ఉత్సాహం ఈరోజు ఇక్కడ కనపడతా ఉంది. ఎంతో జోష్ ఈరోజు కార్యకర్తల్లో కనపడతా ఉంది. దీనికి కారణం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ ఎప్పుడూ తగ్గలేదు, జోష్ ఎప్పుడూ లేకుండా పోలేదు. దాన్ని నింపే కార్యక్రమం నాయకులు ఖచ్చితంగా చేస్తూ ఉంటే ఎన్నికల వరకు కాదు, ఎన్నికలైన తర్వాత కూడా ఈ జోష్ ఇట్లాగే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అంచనాలకు ఎక్కడ కూడా తగ్గకుండా వై నాట్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సి విజిల్ యాప్లో వచ్చే ఫిర్యాదులను సత్వరం విచారించి నివేదికలు అందజేయాలని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడ ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫామ్ 7, 8 అప్లికేషన్లను సత్వరం విచారించాలన్నారు. వనరబుల్ మ్యాపింగ్ రేపటికల్లా పూర్తి చేయాలన్నారు. ఎంసీసీ రిపోర్టులను ఏ రోజుకా రోజు సాయంత్రానికల్లా విచారించి నివేదికలు అందజేయాలన్నారు. ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగులు మార్చే పనిని వేగవంతం చేయాలన్నారు. జిల్లాల్లో ఫామ్ 7, 8 పూర్తి స్థాయిలో విచారించామని కలెక్టర్ దినేష్ కుమార్ ఎన్నికల కమిషనర్కు తెలిపారు. ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులను తొలగించే పనులు జరుగుతున్నాయని, ఓవర్ హెడ్ ట్యాంకులకు రంగులు మార్చే పని కొంత జాప్యం జరుగుతోందని, వాటిని కూడా తొలగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, అసిస్టెంట్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, డిఆర్ఓ శ్రీలత, వడా వైస్ చైర్మన్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Don't delay it further, send it by today night, whatever time. Yeah, tell us. Now, any change charity, a lot of, cost implications unta valla we not able to. No, this is Dinesh, this is a government building. Yes, sir. Yes, sir. Government building, we cannot have this type of color. Yes, sir. You have to remove it. Either what you do with the whitewash chasing, you chasing, close chain. Include that in your budget proposal. Right. Same with the tanks also, sir. Tanks only vouchers are being chased. CLP specialist team has to come purchase any clean shell. We are trying to cover 1 or 2 paints of TCC. We are trying to do it. It has a lot of time and cost on it. I just want to bring it up. So the thing is that if you are able to show that you are making attempts to do it and it is taking time, then tell it to the press saying that we are doing it. It will take some time. Yes, sir.
Yes. But it should be done. Those We are carrying out. government buildings with Sachivalayam where this color combination is there. This has to be changed. One. Second thing is that today in the paper report I have seen that there is Shilapalakam online, government buildings with that. Although the direction says that Shilapalakam interview station is Shilapalakam with a photo unte parvaledu. Kani the Shilapalakam government building మీద ఉంది. And there is another direction which says that government building should not have photo of any Yes, sir. particular. So you have to cover those We photos. are doing it, sir. Yes, sir. Some locations, parks, landing, they are again opening it up and take a photo. Sir. There are instances where we close it and take a photo. నగరంలోని 50వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శశిదేవి మహిళలతో మమేకం శ్రీశక్తితో శశిదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకాలు అందుకున్నారా, పథకాలు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయంటూ వారితో మాటా కలిపారు. గతంలో ఎన్నిసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. కానీ ఇంటి వద్దే దరఖాస్తు ఫారాన్ని పూరించి రిజిస్ట్రేషన్ చేసి పట్టా చేతికి ఇచ్చారన్నారు. నువ్వు పక్కరా అన్న నామధేయస్య మరెట్ల వారి గోత్రోద్భవస్య యజమానస్య నామధేయస్య శ్రీనివాసరెడ్డి నామధేయస్య యజమానస్య ధర్మపత్ని రెడ్డి నామధేయస్య सा कुटुंबानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आरोग्य अष्टैश्वर्य भोगनादि अशेष पाप निवृत्त्यर्थं प्रसाद सिद्ध्यर्थं यदा शक्ति नारिकेल फल विस्फोटन पूजा अर्चनं मंगलं कोशनेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौम वर्ध गोविंदो हरियड़ कुंडलवाड वेंकटरमण गोविंद కంప్లీట్ ఇళ్ల పట్టాల కోసం ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల తరువాత రిజిస్ట్రేషన్ చేసి పట్టా మంజూరు చేస్తారని శశిదేవి పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 230 కోట్లు తెప్పించి ఇచ్చిన ఘనత మీ వాసన్నదన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, వెన్నపూస శోభారాణి, వైసీపీ మహిళా విభాగం జిల్లా నగర అధ్యక్షులు తమ్మినేని మాధవి, చింతగుంట్ల సువర్ణ, సాహిత్య అకాడమీ డైరెక్టర్ బొప్పరాజు జ్యోతి, గృహలక్ష్మి, జల్లిపల్లి సుబ్బులు, మల్లీశ్వరి, మరియమ్మ, కోటేశ్వరి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణక పెట్టన్నా కొంచెం అవతల ఎడంగా
పోలింగ్ కేంద్రాల్లో కనీస అవసరాలు అయిన విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు వాటి వంటి ఏర్పాట్లపై సెక్టార్ అధికారులు అవగాహన కల్పించుకొని అవసరమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకొని ఒంగోలు రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ సుబ్బారెడ్డి తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సెక్టార్ అధికారులు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెక్టార్ వారీగా ఉన్న పోలింగ్ స్టేషన్ల వారీగా సెక్టార్ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. వలన రబులింగ్ మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు, సెక్టారు అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కమిషనర్ జశ్వంతరావు, 2 టౌన్ సిఐ జగదీష్, తహసీల్దార్ సుజన్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఐడెంటిఫికేషన్ జరగలేదు అక్కడ పోలీస్ స్టేషన్, కానీ ఆ రూమ్ నంబర్లు కూడా vulnerability in constituency provides a set of parameters to collect the input on vulnerability. 108 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న సెక్టరల్ ఆఫీసర్స్కి, సెక్టరల్ టీమ్స్కి క్రిటికాలిటీ, వల్నరబిలిటీ పోలింగ్ స్టేషన్ల విషయంలో మీటింగు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెక్టార్ వైజ్గా పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండే వివిధ విషయాల మీద అవగాహన, వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క టూర్ చేసి వాళ్ళు యొక్క పరిధిలో వాళ్ళు తిరిగి తెలుసుకున్న విషయాలు, ఉండే ఇబ్బందులు ఇవన్నీ చర్చించడం జరిగింది. వల్నరబిలిటీ మ్యాపింగ్ గురించి మరి వాళ్ళ దగ్గర నుంచి రిమార్క్స్ తీసుకోవడం జరిగింది. మరి ఎలక్షన్స్ రానున్న సందర్భంగా మరి ఈ యొక్క విషయాల మీద మరింత అవగాహన పెంచుకొని అక్కడ ఉండే వివిధ విషయాల్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే కరెంటు, వాటరు, టాయిలెట్స్ వివిధ విషయాలు మీద రిపోర్ట్ తీసుకొని వీటిని సత్వరమే పరిష్కరించడానికి, యాక్షన్ తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. పోలీసు అండ్ పోలీసు డిపార్ట్మెంట్ తరఫున సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఆర్ఓగా నేను ఈ యొక్క టీమ్స్లో ఉండే పోలీసు అండ్ ఆఫీసర్స్ని 33 సెక్టార్ అధికారులతో మాట్లాడి రిమార్క్స్ నోట్ చేసుకోవాలి. నగరంలోని 45వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య మహిళలతో మమేకం, స్త్రీ శక్తితో శక్తిదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని కావ్య అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వెన్నపూస కుమారి, వెంకటేశ్వరరెడ్డి, గోపిరెడ్డి గోపాల్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు నరాల రమణారెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, కామేశ్వరరెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, నితిన్ రెడ్డి, చిలకల శ్రీనివాసరెడ్డి, పిల్లి శ్రీనివాసరెడ్డి, తిరుపతిరెడ్డి, రంగిరెడ్డి రామిరెడ్డి, ఉండేల శ్రీనివాసరెడ్డి, కండెల రాములు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా అందరూ ఫ్యాన్ కొట్టేసి గెలిపియాలి.
దేనికి వేస్తావు తాత? దేనికి? అదే గుర్తు సరేనా? తప్పకుండా వేయాలి. జగనన్నని గెలిపియాలి, వాసు గారిని గెలిపియాలి. సరే తాత, తప్పకుండా వేయాలి. వాసు గారిని వేసి గెలిపియాలి. మళ్ళీ ఇల్లు కట్టిస్తాను. చిన్నారికి చెప్పనరా? తప్పకుండా ఫ్యాన్ గుర్తు కొట్టేసి వాసు గారిని జగనన్నని గెలిపియాలి. సరేనా? నీ జగన్మామ తెలుసా? జగన్ ఆయన చేత వెంకటరావు చేత వేపిస్తాను. అయితే తప్పకుండా మా సార్ కూడా చెప్పమ్మా. సార్ కూడా చెప్పు. ఉన్నారా? తప్పకుండా ఫ్యాన్ కోటేసి వాసు గారిని గెలిపియండి. అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి మా మామయ్య మీద. తప్పకుండా తప్పకుండా ఫ్యాన్ ఆక్వాకల్చర్ పీజీతో విరివిరిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి వెల్లడించారు. యూనివర్సిటీ సెమినార్ హాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్లో వైస్ ఛాన్సలర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఆవిర్భవించిన తరువాత 10 మంది విద్యార్థులతో ఎంఎస్సి ఆక్వాకల్చర్ మొదటి బ్యాచ్ ప్రారంభించామని, ఈ బ్యాచ్ పొందే ఉద్యోగ అవకాశాల ద్వారా తదుపరి బ్యాచ్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. కోర్స్ డైరెక్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు మాట్లాడుతూ ఆక్వాకల్చర్ ఎంఎస్సిని తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుని విద్యార్థులను మంచి నైపుణ్యంతో బయటకు తీసుకొస్తామని తెలిపారు. విరివిగా సెమినార్లు నిర్వహించి అధునాతన పద్ధతులు విద్యార్థులకు తెలియజేస్తామన్నారు. ఈ సెమినార్లో చెన్నైకి చెందిన సెంట్రల్ యూనివర్సిటీ సైంటిస్ట్ కైలాసం, విక్రమసింహపురి యూనివర్సిటీ మెరైన్ బయాలజీ హెచ్ఓడి వెంకట్రాయుడు, విజయవాడకు చెందిన అవంతి సీడ్స్ మేనేజర్ నరేంద్రబాబు, ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రిన్సిపల్ రాజమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి జ్యోతి ప్రజ్వలనం చేసి సెమినార్ ప్రారంభించారు. Definitely, there are guidelines. The guidelines issued by the various promotional agencies, research institutions, and how to use, what not to use, what is the optimal use for sustainable aquaculture, so that whatever they produce, it will not have any issue, as well as we can be used for domestic consumption and also for the export, and it will not affect the environment also. So these are the things we should sensitize
the farmers, also the technicians. So on that aspect, this particular topic is very much relevant, and definitely this particular university starting this aquaculture course is more appropriate because this university is located strategically very important place where the lot of aquaculture activities going on in and around the city. But we all know that first of all, I would like to convey my heartfelt gratitude to the Honorable Vice Chancellor for accepting my invitation as a chief guest to the inaugural function on the seminar Trends in Aquaculture and Role of Chemicals in Aquaculture Management. Thank you, sir. On behalf of my university, I am thankful to all the scholars and the participants, the paper presenters from various parts of our country who have made it the seminar today. These papers would enlighten all of us present here on the trends in aquaculture, like the approaches in management of aquaculture and use of various minerals and the chemicals in aquaculture management. The schedule of the seminar includes the encouragement, discussions and debate by the esteemed delegates. Learn from him the ఫస్ట్లో ఉన్నటువంటి బాధలు ఆయన చెప్పినట్లుగా బాధలు డెఫినెట్గా ఉంటాయి, కానీ బాధల్లో కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు. లైక్ మీ, నాకు ఎప్పుడు ఎదురుగా ప్రాబ్లం ఉంటేనే నాకు హ్యాపీ, సో దాట్ ఐ కెన్ సెర్చ్ ఫర్ ది సొల్యూషన్స్ సెర్చ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళుతూ ఉంటేనే దాంట్లో మజా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. దట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్, ఐ డోంట్ నో, బట్ ఈవెన్ దెన్ అవర్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. Sir, though it is very infant stage, our faculty members, we have 10 permanent faculty members, 8 contract basis and 8 guest faculty members, but everybody is very, very good people, but unfortunately they are lacking of some experience. That is why we are also facing some problems, but these problems are not so long problems. ఎన్నికలు సజావుగా సక్రమంగా నిర్వహించేందుకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల అధికారి ఆర్డీఓ సుబ్బారెడ్డి తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 259 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాజకీయ పార్టీల అభ్యర్థులు అతిక్రమించకుండా కొన్ని కమిటీలు వేయటం జరిగిందని, వాటి ద్వారా సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్సీపీ టీమ్స్ ఏర్పాటు చేశామని, వాటిలో కె శ్రీనివాసరావు, కె హరిబాబు, ఫణికుమార్లతో పాటు ఒంగోలు ఏసీపీ కె వెంకటేశ్వర్లు, గోపి ఉంటారని తెలిపారు. వాహనాల అనుమతి, ఇంటింటి ప్రచారానికి తప్పనిసరిగా 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలన్నారు. దానికోసం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ వాహనాలు అనుమతులు కావాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లో 9 మంది అధికారులను నియమించడం జరిగిందన్నారు. ఎన్నికల శిక్షణ కోసం కేంద్రీయ విద్యాలయాన్ని ఎంపిక చేశామన్నారు. ఎన్నికల బ్యాలెట్ బాక్సులు రావణ్ నాయుడు కాలేజీలో ఉంచి అక్కడ నుంచి రూట్ ఆఫీసర్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు పంపిస్తామన్నారు. అలాగే పేపర్ కటింగ్లు, టీవీ వార్తలకు సంబంధించి ఒక కమిటీని వేయటం జరిగిందన్నారు. సమీక్ష సమావేశంలో డీఎస్పీ కిషోర్ బాబు, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు కమిషనర్ జస్వంతరావు, తహసీల్దార్ సృజన్ కుమార్, రవీంద్ర, బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 108 ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 259 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్స్ పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి 16/3/2024 16/3/2024 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీంట్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మెటీరియల్ ఏదన్నా సప్లై చేస్తున్నా వీటిని పట్టుకొని మరి తగిన యాక్షన్ తీసుకోవటం కోసం పొలిటికల్ పార్టీస్ ఏదైనా ఓటర్స్కి మరి ఎరగా మార్చిపెట్టి ఓటర్లను ప్రభావితం చేసే పనులు ఏదన్నా ఉంటే వాటిని నివారించడం కోసం ఈ టీమ్స్ని వేయటం జరిగింది. మరి మన ఫ్లయింగ్ స్క్వాడ్ షిఫ్ట్ వైజ్ 9 టీమ్స్ ఉన్నాయి. మరలా వివిధ రకాల పర్మిషన్లు, మీటింగులు జరుపుకోవడానికి, మరి డోర్ టు డోర్ తిరగటానికి, వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడానికి కూడా మరి పర్మిషన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. సువిధా పోర్టల్లో అప్లై చేసుకోవాలి. 48 గంటల ముందు అప్లై చేసుకుంటే మన నోడల్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళి
మరి డిఎస్పి గారు ఆర్ఓ గారి నుంచి పర్మిషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కి వైలేట్ చేసి ఏదన్నా చేస్తే అది ఎంసీ టీం దగ్గరికి తీసుకువెళ్ళి మరి పర్మిషన్స్ ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా డిస్ట్రిబ్యూషన్ సెంటరు మరి కౌంటింగ్ సెంటరు ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ పర్సన్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా కేంద్రీయ విద్యాలయాన్ని అవి చూస్తున్నాము. హోమ్ ఓటింగు మరి పీడబ్ల్యూడి తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవటానికి కూడా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా మరి ఓటర్లు, పార్టీ నాయకులు, పెద్దలు, పబ్లిక్ ఈ యొక్క ఓటు వినియోగించుకునే దాంట్లో మన ఈసీఐ నిబంధనలని పాటిస్తూ మాకు నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గంలో ఉన్న దర్శి దొనకొండ రైల్వే స్టేషన్ను ప్రారంభ సందర్భంగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. స్టేషన్లు ప్రారంభోత్సవంతో పాటు రైలును కూడా ప్రారంభించి గుంటూరు వరకు నడపనున్నారు. ఈ రైలు వల్ల దర్శి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత వాసులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం నుండి దూర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ప్రయాణం సులభతరంగా ఉంటుంది. దర్శి ప్రాంత ప్రజలు రైలు సౌకర్యం లేక 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలుకు, 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొనకొండకు, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురిచేడు స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చేది. దర్శిలో రైలు సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. దర్శి ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నేటితో తీరనుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 18న ప్రారంభమై 27వ తేదీతో ముగిశాయి. జిల్లాలో 29,449 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లా విద్యాశాఖ 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 14,800 మంది బాలురు, 14,649 మంది బాలికలు పరీక్షలు రాశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. తీవ్ర సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు తీసుకుంది. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగేలా ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లాకు అబ్జర్వర్లను నియమించడంతో అధికారులకు పలు సూచనలు చేసి పరీక్షలు సజావుగా జరిగేలా చూశారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థుల్లో జోష్ కనిపించింది. పరీక్షా కేంద్రాల వద్ద ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నారు. కొంతమంది విద్యార్థులు పేపర్లు గాలిలో విసిరేస్తూ కేరింతలు కొట్టారు. చివరి పరీక్ష ముగియడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీలక భూమిక పోషించి ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మండల అధ్యక్షులు పార్టీకి పట్టుకొమ్మలని, వారి పర్యవేక్షణలో మండలంలో ప్రతి ఇంటికి ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారని సుధాకర్ రెడ్డి తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి వారి వివరాలను ఎన్నికల అధికారికి అందజేయడం జరుగుతుందన్నారు.
వైసీపీ బీజేపీ కూటమి రెండు విధానాలు ఒకటేనని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల సమస్యలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కుపై పోరాటం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 సూత్రాల పథకాలు అమలు చేస్తుందన్నారు. విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యు మల్లికార్జున, ఉంగరాల శ్రీనివాసరావు, గౌస్ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో పోలింగ్ బూతుల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించడం కోసం మరి మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆర్ఓ గారికి ఇవ్వడానికి ఆథరైజేషన్ లెటర్స్ని ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వాళ్ళందరికీ ఇష్యూ చేస్తాం. మరి రీసెంట్గా జరిగినటువంటి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు చెప్పినటువంటి విధంగా మండల పార్టీ అధ్యక్షులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేయనటువంటి పక్షంలో మరి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరైనా కానీ ఎలక్షన్లు అయ్యేంత వరకు పూర్తిగా మండల పార్టీ అధ్యక్షులే కీలకమైనటువంటి భూమిక రాబోయే 2024 ఎన్నికలు అంటే మనకి షెడ్యూల్ కూడా వచ్చింది. ఏప్రిల్ 18వ తారీఖున మనకి నోటిఫికేషన్ ఇస్తారు. మే 13వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో అంటే నెల 15 రోజులు టైం ఉంది. ఈ నెల 15 రోజులు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పథకాలని, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మేలుని, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కానీ, రైతుకు కానీ, మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏ విధమైనటువంటి ఉపయోగాలు జరుగుతాయో ప్రతి ఇంటికి కూడా మనం తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా ఈ నెల 15 రోజులు నిద్రాహారాలు మాని పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో మండల అధ్యక్షుల పాత్ర చాలా కీలకమైంది. రాబోయే ఎలక్షన్లో ఏదైతే గ్రామ స్థాయిలో కానివ్వండి, బూత్ స్థాయిలో కానివ్వండి, ఏదైతే బూత్ కమిటీలు కానివ్వండి, ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, ఓటర్ వెరిఫికేషను, ఎలక్షన్ రోజు ఏజెంట్ను కూర్చోబెట్టడం, ఈ ప్రక్రియ అంతా రాబోయే రోజుల్లో మండల అధ్యక్షుల మీద జరగబోతుంది. కాబట్టి ఈరోజు చాలా కీలకమైన సమావేశం జరిగింది. అందరితో మాట్లాడి ఈరోజు అధ్యక్షులు దిశానిర్దేశం జరిగింది. అదేవిధంగా ప్రజలకి మేము ఒకటే విన్నవిస్తున్నాం. ఈరోజు ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి, మేము మాటికి చెప్తున్నాం. భవిష్యత్ తరాల కోసం ఓటేయండి. రాబోయే రోజుల్లో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే స్వతంత్ర పోరాటానికి ముందు రోజులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఈరోజు ఈ దేశం మళ్ళీ ప్రగతి 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. రేపటి తరాలు మళ్ళీ బాగుండాలంటే రాబోయే రోజుల్లో హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి అందరినీ విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయటమే కాకుండా మండల ప్రెసిడెంట్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలీయంగా ఉండిద్దని, మండల ప్రెసిడెంట్కే పూర్తి హక్కులు ఇచ్చి ఆర్ఓ ద్వారా మండల ప్రెసిడెంట్కి అధికారం ఇచ్చి ఆ మండల ప్రెసిడెంట్ ఆ మండలంలో ఉన్న బూతులన్నిటికీ ఏజెంట్ నియమించే హక్కును కూడా కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది. గ్రామానికి కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపుకు ఆవశ్యకతను వివరించే విధంగా ఈరోజు వర్క్షాప్ చేయడం. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 29/3/2024 శుక్రవారం సహారీ ఉదయం 4:46 ఇఫ్తారీ సాయంత్రం 6:25 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. బంగారం విలువ క్యారెట్లను బట్టి ఉంటుంది, మనిషి విలువ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.